నేను ఈ సినిమాకి మళ్ళీ ఇంకొక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సింజిత్ గారు ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరినీ ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అన్నాడు. అరే! రాజీవ్ కనకాల అని మాట్లాడలేదు. ఈయన నేను కలిసి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ ఈయన మ్యూజిక్ చేస్తున్నాడు. రాజీవ్ గారు మీ సినిమాలు నేను చేస్తున్నాను మాత్రం అనలేదు. నేను మాత్రం సింజిత్ గారు అసలు అద్భుతం, మోత మోగిస్తాడు అంటే మోత మోగించడం అంటే అద్భుతమైన మ్యూజిక్ చేస్తాడు అని చెప్పేసి మేమని ఫీల్ అవుతుంటే అసలు పేమెంట్ పడలేదు కదా సార్ మీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి పడలేదనా? ఇదిగో మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం. అదే సార్ అడ్వాన్స్ ఏమైనా వస్తే ఓకే డన్, అలాగే సరే ఓకే డన్ ఖచ్చితంగా. బట్ లక్కీలీ నేను సింజిత్ తోటి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నీ సింజిత్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ వెరీ డిలైటెడ్ ఆల్సో. థ్యాంక్ యూ సింజిత్. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అండ్ విల్ మీట్ అగైన్. పేమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. సో అండ్ ఇందులో మిగతా నేను ఎవరైనా టెక్నీషియన్ మర్చిపోతే క్షమించండి. మాత్రం ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చౌదరి గారు, జీకే గోపి గారు ఎక్కడున్నారు ఆయన? ఊరికే చెయ్యన్న ఎత్తండి సార్. ఎక్కడున్నారు ఆయన? సార్ థ్యాంక్ యూ. అంటే అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగిన సత్తా ఉన్న అద్భుతమైన కో డైరెక్టర్ గారు అండ్ త్వరలోనే డైరెక్టర్ కూడా అవుతాడు ఆయన.